ఈ వీడియోలో నేను బల్కింగ్ ఎలా చేస్తున్నాను, ఏం తింటున్నాను మొత్తం చూపిస్తాను. వీడియో నేను వరకు చూసేయండి. డే 2 ఆఫ్ బల్కింగ్ సిరీస్. సో మార్నింగే మన ఓట్ షేక్ అయితే తాగేసి ఇంకా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఈ రోజు నుంచి మన డైట్ లో ఓట్ షేక్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ రోజు అయితే మనం కొత్త జిమ్ కి అయితే వచ్చామన్నమాట. సో లైటింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే మంది బ్యాక్ వర్కౌట్ అయితే ఉందన్నమాట. సో ఇంకా వార్మప్ లో ఒక 2 సెట్స్ పుల్ అప్స్ చేసి ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో గైస్ మన ఫాలోవర్స్ ని క్వశ్చన్స్ అడగమంటే కొంతమంది అయితే 18 తర్వాత హైట్ ఇంక్రీజ్ అవుతామని అడుగుతున్నారు అనమాట. సో 21 దాకా మన బాయ్స్ అయితే హైట్ అయితే ఇంక్రీజ్ అవుతాము, అందరికీ తెలిసిందే. కానీ మనం ఎంత హైట్ ఇంక్రీజ్ అవుతాం అనేది అది మన జెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన ఇంకొక ఫాలోవర్ ఏమడుతున్నారంటే నేను క్రియేటిన్ తో పాటు ఇంకేం యూస్ చేస్తానైతే అడిగారు అనమాట. సో నేను క్రియేటిన్ కూడా యూస్ చేస్తాను. సో క్రియేటిన్ అయితే ది బెస్ట్ సప్లిమెంట్ అనమాట. సో మీకు కూడా సజెస్ట్ చేస్తాను, జిమ్ కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు క్రియేటిన్ అయితే యూస్ చేయండి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకోటి వచ్చేసి నేను ట్రెడ్ అండ్ న్యూట్రా నుంచి ఐసోలేట్ వే ప్రోటీన్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో నా బయోలో లింక్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు నా కోడ్ యూస్ చేయండి, మీకు ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఈ రోజు బ్యాక్ కి ఫుల్ ఇంటెన్సిటీతో ఒక 7 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుని అలాగా పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేశాను. సో పంపు కూడా చెక్ చేసుకున్నాను, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా బల్కింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి కటింగ్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు. సో ఇంకా వర్కౌట్ ఫినిష్ అయిపోగానే 5 grams క్రియేటిన్ అయితే తాగేశాను. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఒక 4 whole eggs అయితే తిన్నాను అనమాట. సో ఇంకా లంచ్ కి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో లంచ్ అండ్ డిన్నర్ సేమ్ ఉంటుంది మంది, రోజు చికెన్ రైస్. ఇంకా డే 3 వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికి, బాయ్ బాయ్.